వలస నేతలకు టికెట్లు తెలుగు తమ్ముళ్ళలో గుబులు. మొత్తానికి ఈ తెలుగు తమ్ముళ్ళు అంటే టీడీపీ సంబంధించిన వాళ్ళందరూ మరి మా సీట్ ఏమైపోతుందా అని ఆలోచించే పరిస్థితిలో ఉన్నారు సార్. మొత్తానికి చాలా ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది సార్. అంటే తెలుగుదేశం పార్టీ నేతలేమి ఆందోళనలో లేరు రాజుగారు, చాలా కంఫర్ట్గా ఉన్నారు. రెండు అంశాలను ఎప్పుడైనా కానీ గమనించాలి. ఒక పార్టీ ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని స్థానాలని ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే యువతల వాళ్ళు అవతల కూడా కొన్ని స్థానాలు ఇవ్వాలి. ఇప్పుడు 25, 30, 35 స్థానాల విషయంలో అంతే కదా, స్థానాల విషయంలో జరుగుతున్నటువంటి చర్చలో సరే ఏదేమైనా కానీ ఇప్పుడు స్థానాలకు సంబంధించినటువంటి 25 స్థానాల విషయంలో 24 నుంచి 25 స్థానాల విషయంలో ఒక క్లారిటీకి వచ్చారు. ఎవరు? టీడీపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన. తెలుగుదేశం పార్టీ, జనసేన, టీడీపీ, జనసేన క్లారిటీకి వచ్చారు. అంటే ఇంకా 150 స్థానాలు ఎవరికి? తెలుగుదేశం పార్టీకి. అందులో ఒక 10 స్థానాల విషయంలో కొంచెం వారు కొన్ని కావాలంటున్నారు, కొన్ని ఈక్వేషన్స్ కుదరవంటున్నారు, కొన్ని ఈక్వేషన్స్లో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు బలంగా ఉన్నారు, అక్కడ జనసేన అభ్యర్థులు వీక్గా ఉన్నారు. కాబట్టి అది కొంత డిస్కషన్స్ అంతే కదా. అంటే 140 స్థానాలు తెలుగుదేశం పార్టీకి క్లియర్ అయిపోయినాయి. ఒక 4-5 స్థానాల్లో మాత్రమే ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్కి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి అభ్యర్థులు అక్కడ బలంగా ఉంటే జనసేన అభ్యర్థి ఉంటాడు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బలంగా ఉంటాడు. అందుట్లో ఇంకెక్కడ కన్ఫ్యూజన్ లేదు. ఎవరైతే అక్కడ పార్టీ నేతలు బలంగా ఉంటారో వాళ్ళని నిలబెట్టాలనేటువంటి అభిప్రాయాలు కూడా వాళ్ళ మధ్య వచ్చినాయి. ఇక్కడ ఏంటంటే ఎవరికైనా సీటు పోవటం అనేటువంటిది కొంత బాధాకరమైనటువంటి అంశం. ఇప్పుడు మనం తెనాలి నియోజకవర్గం చూసామనుకోండి రాజుగారు, తెనాలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఆలపాటి రాజా ఉన్నారు, జనసేన పార్టీ నుంచి నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్గా చేశారు. వాళ్ళ కుటుంబం రాజకీయ కుటుంబం, ఆయన అక్కడ సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. వారు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత నాదెండ్ల మనోహర్ గారు అత్యంత క్రియాశీలకమైనటువంటి పాత్ర. పార్టీలో కర్త కర్మ క్రియ కార్యనిర్వహణలో కావచ్చు, పార్టీ కార్యకలాపాల్లో కావచ్చు, పార్టీ ప్రోగ్రామ్స్లో కావచ్చు, పార్టీ కమిటీల్లో కావచ్చు, పార్టీ సభలు సమావేశాల్లో కావచ్చు, పార్టీ స్ట్రాటజీస్లో కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి వారందరినీ ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఆయన నడిపించేటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా ఆయన అత్యంత క్రియాశీలకమైనటువంటి పాత్రధారి, సూత్రధారి. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కలవటం, తెలుగుదేశం పార్టీ జనసేన ముందుకు వెళ్ళటంలో కూడా నాదెండ్ల మనోహర్ గారు క్రియాశీలకమైనటువంటి పాత్రధారి. తెలుగుదేశం పార్టీ జనసేన సంబంధించి సీట్ల ఎంపిక, సీట్లకు సంబంధించిన స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఆయన ఒక క్రియాశీలకమైనటువంటి భాగస్వామ్యం. మరి తెలుగుదేశం పార్టీ గెలుపులో లేదా తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వాల గెలుపులో వారిది అత్యంత క్రియాశీలకమైన పాత్ర మరి నాదెండ్ల మనోహర్ గారిది. మరి అక్కడ ఆలపాటి రాజా గారు తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రిగా పనిచేశారు, సీనియర్ పొలిటీషియన్ 83 నుంచి ఉన్నారు. మరి ఇప్పుడు అక్కడ ఆయనకి కావాలని డిమాండ్ ఉంది. సరే, అక్కడ నాదెండ్ల మనోహర్ గారికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత జనసేనకు ఉంది. ఎందుకంటే అక్కడ వాళ్ళిద్దరూ కూడా దాదాపు ఇప్పుడు 3 సార్లు వారు గెలుచున్నారు, వాళ్ళ ఫాదర్ గెలుచున్నారు. కాబట్టి సరే ఇప్పుడు అక్కడ ఆయన నుంచి కంటెస్ట్ చేయాలి. మరి అక్కడ ఉన్నటువంటి కేడర్ ఏం ఆలోచించాలి? అక్కడ ఉన్నటువంటి కేడరు ఏం ఆలోచించాలి? అక్కడ మనోహర్ గారు వచ్చి నుంచున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం ఆలోచించాలి, జనసేన పార్టీ ఏం ఆలోచించాలి? అంటే పార్టీలు రెండు పొత్తు కలిపి పార్టీల రెండు గెలుపుకి దిశగా అడుగులు వేయటంలో ఒక ప్రణాళిక రూపొందించుకొని వెళుతున్నటువంటి పార్టీల మధ్య మొదటి 1-2 విషయాలలోనే అక్కడ నాయకత్వం సహకరించకపోతే, అక్కడ నాయకత్వం ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకత్వం వారికి సహకరించకపోతే
అసలు అది ఎలా పొత్తు అవుతుంది, అది ఎలా న్యాయం అవుతుంది, ఏ రకమైనటువంటి అది సంకేతాలు ఇచ్చినట్లు అవుతుంది. భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే అక్కడ పవన్ కళ్యాణ్ గారికి అక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంపూర్ణ మద్దతునిచ్చి నిలబడకపోతే అది ఎలా న్యాయం అవుతుంది. మరి మంగళగిరిలో లోకేష్ గారికి జనసేన పార్టీ అక్కడ సంపూర్ణ మద్దతు ఇచ్చి నిలబడకపోతే అది ఎలా న్యాయం అవుతుంది. ఇలాంటివి అనేక ప్రశ్నలు ఉంటాయి. బట్ వీటన్నిటినీ కూడా పార్టీ అధినాయకత్వం ఒక డైరెక్షన్ ఇస్తుంది రెండు పార్టీలకి. అట్లాగే అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి అంశాలు అవి. ఇప్పుడు ఒక సీటే కదా అనుకుంటే ఆ ఒక సీటే ఇంకొక సీటుకు ప్రభావం అవుతుంది, ఆ ఇంకొక సీటుకు ప్రభావం అవుతుంది, చివరికి కుప్పకూలిపోతుంది. ఏదైతే ఈ రెండు పార్టీలు కనుక రేపు భవిష్యత్తులో రేపు జరిగేటువంటి ఎన్నికలలో కనుక 2024లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికారంలో కనుక రాకపోతే ఈ రెండు పార్టీలకి భవిష్యత్తు అనేది ఉండదు. ఇందుట్లో ఈ రెండు పార్టీలని భారతీయ జనతా పార్టీ కబళించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, కాంగ్రెస్ పార్టీ కొంత కబళించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రెండు పార్టీలను లేకుండా చేయటం కోసం పూర్తి స్థాయిలో తన యుద్ధాన్ని ప్రకటిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులు, పార్టీ నాయకత్వాలు, పార్టీలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా జాగ్రత్తగా అధ్యయనం చేసి అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. అది తెనాలకు సంబంధించి అనుకుంటే మరి అక్కడ ఉన్నటువంటి ఆలపాటి రాజా గారిని ఏం చేయాలి. ఆలపాటి రాజా గారికి సంబంధించి ఆ పార్టీలో మిగిలినటువంటి 140 స్థానాల్లో వారిని అకామిడేట్ చేసుకునేటువంటి బాధ్యత ఆ పార్టీ అధినాయకత్వాన్ని. ఎందుకనంటే ఆయన సీనియర్ పొలిటీషియన్, అక్కడ ఒక స్థానాన్ని కేటాయించి ఆ స్థానానికి ఆయన సహకారం అందించి అక్కడ గెలిపించేటువంటి బాధ్యతలు తీసుకుంటున్నప్పుడు, లేదా ఆయన కూడా అక్కడ అడుగులు వేస్తున్నప్పుడు ఆ పార్టీ బాధ్యత పార్టీ నాయకత్వాన్ని. అంతేకాని దానికి జనసేన పార్టీ ఏం చేయగలిగిద్ది, దానికి జనసేన పార్టీ ఏం చేయగలిగటానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక మాట చెప్పడానికి వారికి కూడా అకామిడేట్ చేసుకున్నటువంటి అంశం విషయం సపోర్ట్ చేస్తారు, లేదా వాళ్ళు ఎక్కడైనా కంటెస్ట్ చేస్తే వీళ్ళు అక్కడ పోయి సపోర్ట్ చేస్తారు. అంటే ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేటువంటిది నాయకుల మధ్య, కార్యకర్తల మధ్య చాలా బలంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ యుగోలకు కాదు పోవాల్సింది. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీతో యుద్ధం చేయాలి. ఈ చిన్న లాజిక్ కనుక మిస్ అయ్యారా, ఈ చిన్న లాజిక్ కనుక మిస్ అయిపోతే ఇక కట్ అయిపోయినట్టే, అయిపోయినట్టే, ఇంకేముండదు. ఈ భవిష్యత్తుకు సంబంధించి చాలా టఫ్ సిచ్యువేషన్ ఉంటుంది. సరే, ఇక మిగిలినటువంటి నియోజకవర్గాల్లో కూడా అట్లాంటిదే ఉంది. చాలా నియోజకవర్గాల్లో జనరల్గా ఏంటంటే మనకి గుంటూరు, కృష్ణ కొంచెం మనకి మీడియాకి సెంటర్గా, అక్కడ పొలిటికల్ హ్యాపెనింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, పొలిటికల్ పార్టీలు అక్కడే ఉన్నాయి కాబట్టి కొంచెం అక్కడ ఎక్కువ చర్చ జరుగుతుంటుంది, అవన్నీ కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఈరోజు మనం శ్రీకాకుళంలో ఉన్నాము. అసలు విశాఖ నుంచి శ్రీకాకుళం వచ్చి శ్రీకాకుళంలో అసలు ఏంటి ఎన్నికలకు సంబంధించినటువంటి వాతావరణం ఎలా ఉంది, ప్రజల్లో భావాలు ఏంటి, ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఏ పార్టీ వైపు చూస్తున్నారు, ప్రజల అంశాలకు సంబంధించి మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి అసలు కొత్త అంశాలు ఉన్నాయి. అక్కడ ఉన్న అంశాలతో ఇక్కడ సంబంధం లేదు. ఇక్కడున్న పార్టీకి సంబంధించినటువంటి ప్రజానీకాలు, ఇక్కడ ఉన్నటువంటి కామన్ మ్యాను ఏంటి, మాకేం జరిగింది, వాళ్ళు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేశారు, రేపు ఏం చేయాలనుకుంటున్నారు, ఎవరు వస్తే ఏం చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి సమీకరణాలు పనిచేస్తున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ సంబంధించిన అంశాలు పనిచేస్తున్నాయి. అంతే తప్ప అక్కడున్న ప్రధానమైన అంశాలు ఇక్కడ వచ్చేటువంటి అంశం కాదు రాజుగారు. సరే చూద్దాం ఈ అంశాలకు సంబంధించి ఏం జరిగిద్ది అనేటువంటి దాన్ని రాజుగారు.